అందరికీ నమస్కారం. నా పేరు రుద్రశేఖర్ నాయుడు, జనసేన పార్టీ. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు నిజాలను నిర్లజ్జగా వక్రీకరిస్తూ బురద జల్లే రాజకీయాలు చేయడంలో వైసీపీ ప్రథమ స్థానంలో ఉంటుంది. వారిలో మరీ ముఖ్యంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు ఈ విషయం గురించి. ఇటీవల జనసేన పార్టీ ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించి, జనసేన పార్టీ 7 సిద్ధాంతాలను ఉద్దేశించి, భవిష్యత్ కార్యాచరణను ఉద్దేశించి చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఉన్నత విలువలని వాళ్ళు జీర్ణించుకోలేక ఆ సిద్ధాంతాలని వాటిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాటికి మనం సమాధానాలు ఇద్దాం. వాటిలో మొదటిది, తాను ముఖ్యమంత్రి అవడం కోసం పెట్టినది కాదు ఈ పార్టీ అన్న మాటని వక్రీకరిస్తూ అవాకులు చెవాకులు పేరుతున్నారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించి తాను ముఖ్యమంత్రి అవడం కోసం పుట్టుకొచ్చిన పార్టీ కాదు ఈ జనసేన పార్టీ. శవ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కన్నా తన సొంత భవిష్యత్తే ముఖ్యం అంటూ పుట్టుకొచ్చిన పార్టీ కాదు ఈ జనసేన పార్టీ. ఎటువంటి సైద్ధాంతిక బలం లేకపోయినా శవ రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలతో సింపతి గేమ్ ఆడడం కోసం పెట్టినది కాదు ఈ పార్టీ. తన వ్యక్తిగత అభివృద్ధి కన్నా, తన పార్టీ శ్రేయస్సు కన్నా, తాను ముఖ్యమంత్రి అవడం కన్నా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం అని ఉన్నత భావాలు కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి ఉన్నత విలువలున్న నాయకుడు కాబట్టి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఆయన పనిచేస్తున్నారు. కోహినూరు వజ్రం గురించి, దాని చరిత్ర గురించి తెలియని వాళ్ళకి అది ఒక రాయి కిందే కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి భావజాలం గురించి, ఆయన ఉన్నత విలువల గురించి, తన సొంత స్వలాభం కన్నా దేశ అభివృద్ధి ముఖ్యం, దేశ ఔన్నత్యమే ముఖ్యం అనుకునే వ్యక్తి భావజాలం మీకేమర్థమవుతుంది? అలాగే రెండో విషయం, జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి కులాలను కలిపే ఆలోచన విధానంలో పవన్ కళ్యాణ్ గారు నేను కాపుల కోసం ఈ పార్టీ పెట్టలేదు అని చెప్పని ఒక మాట స్పష్టంగా తెలియజేశారు. దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు కాపులకి వీళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయరు అన్నట్టు మాట్లాడుతున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలని సమాంతరంగా, అన్ని పేద వర్గాలని సమాంతరంగా చూస్తూ అందరికీ ఒకే రకమైన పరిపాలన అందించడమే మా యొక్క అంతిమ లక్ష్యం. ఇక్కడ ఎటువంటి తారతమ్యాలకి తావివ్వకుండా అందరినీ సమన్యాయపరుస్తూ అందరికీ అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్న ఈ కూటమి పార్టీ మీద ఇటువంటి అవాకులు చెవాకులు పేలితే జనాలు ఉపేక్షించరు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఆయన మాట్లాడుతూ సీజ్ ద షిప్ అన్నారు. ఎన్ని రోజులు ఆపగలిగారయ్యా? 5 రోజులా, 6 రోజులా అని వక్రీకరిస్తూ మాట్లాడారు. కానీ అక్కడ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే మనం 5 వారాలు ఆపగలిగామా, 6 వారాలు ఆపగలిగామా అన్న మాట మాట్లాడితే వీళ్ళు దాన్ని వక్రీకరిస్తూ 5 రోజుల 6 రోజుల అని అవాకులు చెవాకులు పేరుతున్నారు. మీకు ఈ సందర్భంగా ఒకటే విషయం తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక ఇంటర్నేషనల్ షిప్ని, ఒక ఇంటర్నేషనల్ నౌకని ఒక్కరోజు ఆపడమే చాలా కష్టతరమైన పని. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొత్తం సమంగా ఒక అధ్యయనానికి వచ్చి ఆ షిప్ని ఆపడం జరిగింది. ఆ షిప్లో ఉన్న ఏదైతే రేషన్ బియ్యాన్ని పందికొక్కులు పాలు కాకుండా చూసుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తుఫాను సమయంలో ఈ బియ్యం ఎలాగైనా సరే మనం వెనక్కి తీసుకురావాలి, ఇటువంటి అక్రమ రవాణాలని అరికట్టాలి అని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తుఫాన్లో సైతం ఆ సముద్రంలో పర్యటించి ఆ షిప్ ఎక్కి దాన్ని పరిశీలించి దానిలో రేషన్ బియ్యం ఉందని చెప్పని తెలుసుకొని ఆ షిప్ని సీజ్ చేయడం జరిగింది. చివరికి ఆ షిప్లో ఉన్న మిగిలిన వస్తువులు ఆ తీర ప్రాంతాలకి చేరడం ఎంతైనా ముఖ్యం కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో వాటిని మనం స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ షిప్ బయలుదేరిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయినా 5 వారాలు ఆపారా, 5 రోజులు ఆపారా, 6 రోజులు ఆపారా అని వక్రీకరించి మాట్లాడే మీకు స్క్రిప్ట్ సరిగ్గా చదువుకోలేదా? అది 5 వారాలా 6 వారాలా అని చెప్పని అది ఒకసారి స్క్రిప్ట్ మీరు చూసుకొని చదివితే బాగుంటుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆపడం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక తుఫానులాగా బయలుదేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఆయన బయలుదేరి వస్తుండగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పవన్ కళ్యాణ్ గారిని 1 గంట కూడా ఆపలేకపోయిన మీరు ఇవాళ ఆపడం గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఒక ఇంటర్నేషనల్ షిప్ గురించి మాట్లాడుతున్నారు. ఒక తుఫాను అయినటువంటి పవన్ కళ్యాణ్ గారినే మీరు ఆపలేకపోయారు. అది కూడా రాష్ట్ర సరిహద్దులో ఒక గంట సేపు నివారించలేకపోయిన మీరు
ఎన్ని రోజులు ఆపారయ్యా అని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. జనాలందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఇంకొక పాయింట్ ఇక్కడ చివరిగా ఈయన చేసిన ఎలిగేషన్ ఏంటంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకుంటా ఉన్నారు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైసీపీ పార్టీకి ఎప్పుడు ఇదే బుద్ధా? నిజాలను ఎప్పుడు వక్రీకరిస్తూ మాట్లాడడమే అలవాట అని చెప్పని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని రెండు పార్టీలకు ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని చెప్పని మీకు ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ఏదైనా వ్యక్తి తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతూ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే చట్టం దాని పని తను చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి అరెస్ట్ చేస్తుంది. అలాంటి తప్పుడు రాజకీయ నాయకులు వెనకాల ఏదో ఒక కులం ఉంటుంది ఖచ్చితంగా. ఆ కులానికి అన్యాయం చేసినట్టు కాదు. ప్రతిసారి మీరు ఏదైనా వ్యక్తిని అరెస్ట్ చేస్తే కాపులకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ నాయకుడు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుల్ని ఎత్తి చూపరా? అలా ఎత్తి చూపే ప్రయత్నంలో మీకు మీరే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని లకారాలతో మాట్లాడితే చట్టం ఊరుకోదు, చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. అదే క్రమంలో అరెస్ట్ చేస్తే ఆయన్ని కాపు టైగర్ అని మాట్లాడాడు మీ నాయకుడు. ఎలా అవుతారండి కాపు టైగర్? కాపులకు ఎప్పుడైనా ఏమైనా చేశారా? కాపుల అభ్యున్నత కోసం పోరాడారా? కాపు రిజర్వేషన్ కోసం ఏనాడైనా మాట్లాడారా? తాము అధికారంలో ఉన్నప్పుడు బీసీ స్టేటస్ కానీ కాపులకున్న కష్టాలు కానీ గుర్తురావు. తమ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కాపులు గుర్తొస్తారు, వారి కోసం ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇక్కడ మీకు స్పష్టంగా తెలియజేయండి ఏమనగా, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని రెండు పార్టీల మధ్య గొడవగా చిత్రీకరిస్తే ప్రజలు చూసి నమ్మే పరిస్థితి లేదని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి నిర్లజ్జగా మాట్లాడే మాటల్ని కట్టిపెట్టి ఇకనైనా హుందాగా రాజకీయాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.